అరటి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి అరటి రైతులకు సంబంధించి వ్యక్తమవుతుంది. అందుకే దీనికి నిరసనగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో అరటి గెలలను తీసుకొని వచ్చి అరటి పళ్ళను తీసుకొని వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద పడవేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మన ముందు అరటి పళ్ళను తాము ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పడవేసి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది రైతులు రైతు సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడదాం. వారు ఎట్లాంటి నష్టంతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ఏం పేరు, ఏ ఊరు మీరు? నా పేరు రామకృష్ణారెడ్డి, నా ఊరు నరసాపురం గ్రామం. ఓకే, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల? గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నిరుడు ఉన్ని ధరలు ఈ సంవత్సరం లేకపోయినా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దానికి తోడు నాకు 80 టన్నులు ఆల్రెడీగా ఉంది, సరుకు ఉంది. మన కేవలం అరటిని మేము కొట్టమంటే రైతులు మీరు ఎంతో కొంత గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే లేదు, మీకు గిట్టుబాటు ధర లేదు, మేము కొట్టుకుండేది 2000కే, 1000 రూపాయలకే, 3000కే అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈరోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారుగా వచ్చి చొరవ తీసుకొని మాకు అంతో ఇంతో గిట్టుబాటు ధరలు కల్పించాలని కూడా కోరుతూ ఉన్నాం. దానికి తోడు పెట్టుబడులు కూడా ఒక బస్తా 2000 రూపాయలు, 2500 కూడా ఉంది. ఒక ట్రిప్ ప్యాకెట్ 5000 రూపాయలు చేస్తూ ఉంది. అందువల్ల మాకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. దానికి కూడా ఈరోజు ప్రభుత్వం చొరవ కల్పించుకొని మాకు గిట్టుబాటు ధర కేవలం 10,000 నుంచి 12,000, 13,000, 15,000 రూపాయలు రెండో కొయ్యకు ఉంటే కానీ ఈరోజు గిట్టుబాటు ధర మాకు ఆ గిట్టుబాటు ధరలు ఎనికి రాలేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాం. దానికోసం ఈరోజు చొరవ చూపించి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి తీసుకొని మా రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్పండి. ఎందుకంటే పండించిన పంటని పశువులకు వేస్తూ ఉన్నారు, తర్వాత పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వము ఏం చేస్తుందేమో మాకు తెలియదు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్, మీరు రండి సార్, కదిలి రండి సార్. రైతుల సమస్యలను ఎందుకు సార్ మీరు పట్టించుకోవడం లేదు? రైతులు పురుగుల మందులు తెచ్చుకొని కుటుంబాల్లో పెట్టుకొని కుటుంబం మొత్తం చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీరు రండి, కదిలి రండి, రైతుల సమస్యలను చూడండి, గిట్టుబాటు ధర కల్పించండి. చూడండి సార్, అరటి పంటలు ఎలా నష్టపోతున్నారో, రైతులు అరటి చెట్లనే నరికి వేస్తున్నారు సార్. మరి మీరు తొందరగా వచ్చి ఆదుకుంటే కానీ రైతులు బతికి బాగుపడేదానికి అవకాశం ఉంది సార్. మీరు కదిలి రండి, రైతుల సమస్యలను పట్టించుకోండి, అరటి పంటకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించండి సార్. అరటి రైతులు ఎందుకంటే గతంలో 20,000, 30,000 ఉండే, కానీ ఇప్పుడు ఎంత ధర పలుకుతుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. అంటే పెద్దలు సామెత చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా రైతు వ్యతిరేకంగానే పరిపాలన చేస్తూ ఉంది. గతము 5 సంవత్సరాల కాలంలో అరటి రైతు 20,000 నుంచి దాదాపు 30-40,000 అమ్మిన, అంటే టన్ను అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు 1.5 సంవత్సర కాలం గడుస్తూ ఉన్నా కూడా కనీసం మద్దతు ధర, అరటి రైతుకు మద్దతు ధర కల్పించలేక అంత అధ్వానమైన పరిస్థితిలో పాలన చేస్తున్నారంటే ఈ పాలన ఎంత దౌర్భాగ్యం అనేది ఒక్కసారి ఆలోచన చేయమని ఈ రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ కోరుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు గారు, మీరు పాలన సాగిస్తూ ఉంది ప్రజల సంక్షేమం కోసం, కానీ మీరు కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ రైతులను విస్మరిస్తున్నారు. అంటే మనకు భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల ద్వారానే మీరు పంటలు పండించి కార్పొరేట్ సంస్థల ద్వారానే మీరు పాలన సాగించే విధంగా మీరు చేస్తున్నారనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ 1.5 సంవత్సర కాలంలోనే మిమ్మల్ని చీదరించుకునే విధంగా మీ పాలన అనేది చెప్పడానికి ఎంత మాత్రమూ మేము సందేహించడం లేదు. అరటి పంట? అవును సార్, నా పేరు పరంధామ, మాది గార్లదిన్న మండలం, ముకుందాపురం విలేజ్. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? 4 ఎకరాలు వేసినాం సార్. ఇప్పుడు పరిస్థితి సార్, ఇప్పుడు మొత్తం పంట అంతా రెడీగా ఉంది. మేము ఏం చేసి చిన్ని చెట్లు పెట్టుకోండి సార్. ఆ చిన్ని పంట కానీ రేటు లేకపోతే చిన్న చెట్లు పీకేసుకొని అరటి పంట ఏమో దీనికన్నా రేటు వస్తుందని దీన్ని పెట్టినాం సార్. ఈ అరటి పంట పెట్టినాక మొత్తం ఇప్పుడు చూస్తే మేము మందు దాగి చచ్చిపోయేటట్లు ఉంది సార్. ఇప్పుడు మా రైతాంగము ఈ కూటమి ప్రభుత్వము, ఈ చంద్రబాబు గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తాను సార్. ఇంతవరకు చరిత్రలో చూడలేదు సార్ రైతుకి ఈ కష్టాలు వస్తాయని తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుండే పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు సార్ 25 నుంచి 31,000 అమ్ముకున్నారు, సంతోషంగా ఉన్నారు సార్. అందరూ రైతులంతా ఏం చేయాలి, వాళ్ళని చూసుకోండి సార్. ముందు గవర్నమెంట్ చూసుకొని మంచి రేట్ అయిపోయినాయని మేము చిన్న చెట్లు పీకేసుకొని అరటి పెట్టినాం సార్. అరటి పెడితే సార్ ఈరోజు తోట మీద ఇడిచిపెట్టేటట్లు అయిపోయింది సార్ మా పరిస్థితి. నాకు 4 ఎకరాలు పెట్టినాం సార్, 6,000 మొక్క పెట్టినాం సార్. ఆల్రెడీ రెడీగా ఉంది సార్ కోతకి. ఎట్లా ఉంది పరిస్థితి రైతుల పరిస్థితి?
ఈరోజు చూస్తూ ఉంటే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగా సాకే శైలజనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం పండుతున్న పంటల్లో మొక్కజొన్న, వరి, టమోటా, అరటి రైతు ఏ పంట పెట్టుకున్నా కూడా నష్టపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వము వెంటనే స్పందించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. రైట్ మీరు మాది పుట్లూరు మండలం సూర్యపల్లి నాగభూషణ్. మేము అన్నదమ్ముల నలగరం 25 ఎకరాలు అరటి వేసినాము. కానీ రైతులకు ఈ ప్రభుత్వం వచ్చినాంచి రేట్లు గమ్యం, కానీ రేటుతో పాటు తెగుళ్ళు కూడా ఎక్కువ పెరిగినాయి. కోనసీమకు దిష్టి తగిలిందో లేదో మేము చూడలే, కానీ రాయలసీమ మా ప్రాంతంలో అరటి చెట్లకు, మొక్కజొన్న రైతులకు ఏటు చెట్టు ఏ పంట వేసినా దిష్టి తగులుతుంది. దీనికి కారణం ఎవరో తెలియ. ఆ దిష్టిని ముందుకు బయటికి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. పెట్టుబడి కూడా రావడం లేదా? పెట్టుబడి పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఎట్లా కానరాకుండా పోతే ఎట్టుంటుందో, అరటి చెట్టు గెలకు వచ్చినాక ఈరోజు రేట్లు లేవు. ఈ సిగటో కానీ ఒక వైరస్ వచ్చింది. ఆ చంద్రబాబు అది ఏదో వైరస్ కింద మందు కనిపెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆ డీసీఎం గారికి కోనసీమకే కాదు రాయలసీమకు కూడా దిష్టి తగిలింది సార్. మీరు కూడా ఆ దిష్టి పోవాలని కోరుకుంటున్నా. నా వంతు రైతు ఎంత బాధపడుతున్నాడో, నేనైతే ఇంకా కొత్తగా దిగిన వ్యవసాయంలోకి. ఒకసారి నష్టం అయితే భరిస్తారు, రెండోసారి అయితే ఇంకా పురుగుల మంది గతి. చెప్పండి, నీ పేరు ఏమన్నా? పుట్టూరు మండలం కోమటిగుట్ల 5 ఎకరాలు అరటి పెట్టినాము. ఎకరాకు వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి వస్తుంది. కనీసం అంటే ఇప్పుడు 5,000 6,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో వడగళ్ళ వాన నష్టపరిహారం వచ్చి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ప్రకటించిన 15 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసినాడు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. కనీసము మొక్కజొన్నకు 2,000 అమ్ముతాండేది ఇప్పుడు 1,200 1,300 అమ్ముతాయి. సర్వనాశనం అయిపోతున్నారు. నాశనం చూడు. ఈ అరటి కొల పెట్టి ఈ పరిస్థితి ఇట్లా కలెక్టర్ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉరివే చాలా మంది పొలాల్లోనే అరటి పండ్లు వదిలేస్తున్నారు, పశువులు కూడా వేసేస్తున్నారు. ఎందుకోసం అంటారు? అలా దాదాపు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక టన్ను అరటి పంట 25,000 రూపాయలు నడుస్తాండ. 25,000 రూపాయలు అక్షరాలు 25 రూపాయలు నడుస్తాండ. ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయలు పోయిన పాపం లేదు. దాదాపు రైతులంతా లక్షలు పెట్టుబడులు పెట్టి ఈరోజు అంతా నడి రోడ్డు మీద వేస్తున్నామండి. ఈరోజు దీనికి కేవలం కూటమి ప్రభుత్వం మొత్తం కారణం అంతా. దీని కారణం అంతా ఇప్పటి నుంచి అయినా మేల్కొని మా రైతుల తరపున పూర్తి నిలబడాలని కోరుతున్నాము. ఇతర పంటల పరిస్థితి ఎట్లా ఉందమ్మా? గిట్టుబాటు ధర వస్తుందా? అంతే స్వామి, అన్ని పంటలు అంతే స్వామి. సింగనమల మండలం ఏకుల్నాగాయపల్లి స్వామి, బసిరెడ్డి శకుంతల. మేము టమోటా 3 ఎకరాలు పెట్టినాం స్వామి, ఎత్తిపోయింది. మిరప కూడా 2 పెట్టింటే మిరప కూడా గిట్టుబాటు ధరలేసేమి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పంటలన్నీ ఫెయిల్యూర్ స్వామి. ప్రతి పంట నష్టమే స్వామి, లాభం అనేది ఏం లేదు. గిట్టుబాటు ధరలే లేవు స్వామి. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ అన్న వచ్చిన ప్రభుత్వంలో ఇంటికి 1,00,000 రూపాయలు అన్నా కానీ ఎవరెవరికి ఏమున్నా. సీనాకాయలు కూడా అంతే స్వామి, సీనా పంట కూడా అంతే, అరటి పంట కూడా అంతే. సీనా పంట 40,000 50,000 వరకు అమ్మినాయి స్వామి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,000 టన్ను 10,000 టన్ను సీని రైతులు కూడా చాలా నష్టాలు పాలైనారు స్వామి. మొక్కజొన్నలు స్వామి 2,400 అమ్మేది 1,400కి వచ్చినాయి స్వామి. 1,400 మొక్కజొన్నలు ఒక్కొక్క ఇంట్లో 70 టన్నుల వరకు ఉన్నాయి. ఏకుల్నాగాయపల్లి గ్రామంలోనే అన్ని ఉన్నాయి స్వామి ఒక్కొక్కరి ఇంట్లో. ఇంకా 6 మండలాల్లో ఎంతమంది ఇళ్లలో ఎన్ని అరటి పండ్ల నష్టమో, ఎంతమంది రైతులు నష్టమో, ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోవాలి. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి, నేను కూడా నష్టపోయి ఈరోజు ఈ ధర్నాకు వచ్చినాను స్వామి. నాకు కూడా 8 నెలల్లోనే నాకు 10 లక్షలు నష్టం స్వామి, నాకే స్వామి. చెప్పండి మీ పేరు? భయపెట్టి నార్పల మండలం దుగుమర గ్రామము. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజున? పంట అంతా కంపెనీలన్నీ కుమ్మక్కయ్యి అన్ని టైఅప్ చేసుకుంటారు. ఇది ఈ రోజు 2,000 వస్తారు. వాళ్ళు కమ్మకాయ వచ్చి ఎక్కువ పెట్టాలని వాళ్ళు పెట్టేయకుండా. ఎంత ఉంటే గిట్టుబాటు అవుతుంది మీకు? 20,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో 27,000 30,000 వరకు జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక జరగాలే. ఇప్పుడు మొక్కజొన్నలు అంతే 1,000 రూపాయలు కడుగుతారు. ఇప్పుడు 2,200 300 1,000 రూపాయలు కడుగుతున్నారు. వరిధాన్యం అట్లే అయిపోయింది, డౌన్ అయిపోయింది అంతా. అన్ని ప్రతి ఒక్కటి ధాన్యం అయిపోయింది. ప్రతి ఒక్కటి అట్లే ఉండారంతా. అందుకు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి రైతును ఆదుకోవాలని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మొత్తం మీద అయితే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, గిట్టుబాటు ధరలు కల్పించాలి. వెంటనే అన్ని పంటలకు దాదాపుగా ఆ అరటితో పాటు మిగతా
అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, మద్దతు ధరలు కావచ్చు ప్రకటించి వెంటనే ఆదుకుంటేనే తమకు న్యాయం జరుగుతుంది. లేకపోతే పోరాటము, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తూనే ఉంటామని చాలా స్పష్టంగా రైతులు, రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.